మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఈ ఇయర్ అంతా కూడా చాలా సక్సెస్ఫుల్ గా హ్యాపీగా హెల్తీగా లీడ్ చేయాలి, మీ గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు జస్ట్ శాండీ వ్లాగ్స్. ఏంటి పొద్దున్నే బయలుదేరిపోయాం అనుకుంటున్నారా? ఈ రోజు ట్రెక్కింగ్ వచ్చామన్నమాట. సో మాన్సూన్స్, వింటర్స్ అండ్ ఎర్లీ సమ్మర్స్ ట్రెక్కింగ్ కి బెస్ట్ టైం. అండ్ మేమైతే ఈరోజు స్కందగిరి ట్రెక్ వచ్చాము. సో మేము ఇంటి నుండి 3:15 కి అలా స్టార్ట్ అయ్యాము. 60 కిలోమీటర్స్ ఉంటుంది మా ఇంటి దగ్గర నుండి. సో ఈరోజు ట్రెక్కింగ్ ఎలా ఉండబోతుంది ఏంటి అన్ని డీటెయిల్స్ కూడా ఈ వ్లాగ్ లో అయితే చూస్తారు. ఫస్ట్ మనం టికెట్స్ అనేవి అరణ్య విహార్ అనే యాప్ లో బుక్ చేసుకోవాలి. సో బుకింగ్ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కూడా నేను ఒకసారి నెక్స్ట్ క్లిప్ లో యాడ్ చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్ లో కూడా అరణ్య విహార్ యాప్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ 500 రూపీస్ పర్ పర్సన్ అనమాట. మేము 6 to 11 స్లాట్ బుక్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇంకా పీక్ వింటర్ సీజన్, హాలిడే సీజన్ కదా. సో స్లాట్స్ అనేవి చాలా త్వరగా ఫిల్ అయిపోతున్నాయి. మేమైతే ఒక 10 to 12 డేస్ ముందు బుక్ చేసుకున్నాము. సో యాప్లోకి వెళ్ళి మనం డిస్ట్రిక్ట్ టైప్ చేస్తామంటే మనకి ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న ట్రెక్కింగ్స్ అన్నీ కూడా లిస్ట్ అవుతాయి. సో మనం అది సెలెక్ట్ చేసుకొని డేట్ అండ్ టైం స్లాట్స్ అవన్నీ ఇచ్చుకుంటే ఒకవేళ స్లాట్స్ అవైలబుల్ ఉంటే చూపిస్తుంది, వీ కెన్ బుక్. అండ్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే పట్టుకోవాలి, లైక్ ఆధార్ కార్డ్ అవన్నీ ఇక్కడ వెరిఫై చేస్తారు. అలానే మన ఈ టికెట్ కూడా ఉంటుంది కదా, సో అదంతా కూడా వెరిఫై చేసి మనకి అలౌ చేస్తారు. సో మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము, ఇంకొక 5 minutesలో రీచ్ అయిపోతాము. సో అక్కడ నుండి మా ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సన్ రైజ్ ట్రెక్ ఇది యాక్చువల్లీ. సో సన్ రైజ్ చూడగలమా లేదా అన్ని చూద్దాం. ఫాగ్ అయితే విపరీతంగా ఉంది, మాకైతే క్లౌడ్స్ నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. సో లెట్స్ సీ హౌ అవర్ ట్రెక్ గోస్. మేమైతే స్కందగిరి ట్రెక్ స్టార్టింగ్ పాయింట్ రీచ్ అయిపోయాము. ఇక్కడ కనిపిస్తుంది కదా చెక్ పోస్ట్ లాగా, ఇక్కడ మనకి టికెట్స్ చెకింగ్, ఐడి కార్డ్ చెకింగ్ అన్ని చేస్తారు. మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఏదైతే ఐ కార్డ్ ఇస్తామో ఆ ఐ కార్డ్ చెక్ చేస్తారు. ఫిజికల్ కాపీ లేకపోయినా పర్వాలేదు, ఆన్లైన్ కాపీ అవైలబుల్ ఉన్నా సరిపోతుంది. అండ్ బ్యాగ్ చెకింగ్ కూడా ఇక్కడ అవుతుంది. సో మా టికెట్ చెకింగ్, ఐ కార్డ్ చెకింగ్, బ్యాగ్ చెకింగ్ అన్ని కంప్లీట్ అయ్యాక ట్రెక్ స్టార్ట్ చేసాం. 5:15 అలా ట్రెక్ స్టార్ట్ అయ్యాము. సో కిందన మనకి చెకింగ్ ఉంటుంది. సో టికెట్స్, నెక్స్ట్ ఆధార్, పాన్ కార్డ్స్ అవన్నీ చెకింగ్ ఉంటాయి. బ్యాగ్స్ ఏమైనా తీసుకొస్తే బ్యాగ్స్ చెక్ చేస్తారు. సో చెకింగ్స్ అంతా అయ్యాక 5:15 అలా స్టార్ట్ అవుతున్నాము. కొంచెం లేట్ అయిపోయాము, సన్ రైజ్ చూడగలమో లేదో తెలీదు. బట్ యా, చాలా చలిగా ఉంది. ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. సో క్రేజీగా అనిపిస్తుంది. మై హ్యాండ్స్ ఆర్ లైక్ ఫ్రీజింగ్. ఓకే, కమ్ అలాంగ్. మేము మా ముందు వెళ్తున్న వాళ్ళని ఫాలో అవుతూ అలా రాంగ్ రూట్ లో వెళ్ళిపోయాము. తర్వాత అందరం కూడా ఒక దగ్గర ఆగి పీచే మూడ్ అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చాక ఈ బోర్డు కనిపించింది. సో ఇక్కడ నుండి ట్రెక్కింగ్ స్టార్టింగ్ అనమాట. సో మీరు ఒకవేళ వచ్చినప్పుడు కూడా ఈ బోర్డు మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఒకసారి చూసుకొని మీ ట్రెక్ అయితే స్టార్ట్ చేయండి. ఇది మా ఫస్ట్ సన్ రైజ్ ట్రెక్. 2026కి వెల్కమ్ చెప్పడానికి బెస్ట్ వే అని చెప్పొచ్చు. బెంగళూరులో ఉన్న వాళ్ళు వీకెండ్ గెట్ అవే ప్లేసెస్ వెతుక్కుంటూ వీకెండ్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పి బ్రెయిన్ స్టార్మ్ చేసుకొని టైం వేస్ట్ చేసే కంటే కూడా మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా ఒక ట్రెక్కింగ్కి వస్తే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఒక మంచి ఫిజికల్ యాక్టివిటీ అని కూడా చెప్తాను. అండ్ ట్రెక్కింగ్కి రావడానికి అసలు ఏమేమి థింగ్స్ క్యారీ చేయాలో నేను ఒకసారి చెప్పేస్తాను క్విక్గా, సో దట్ మీరు ట్రెక్కింగ్కి వచ్చేటప్పుడు మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి. ఒక పర్ పర్సన్ 1 to 1.5 liters ఆఫ్ వాటర్ అయినా సరే అవసరం. సో మధ్యలో బ్రేక్స్ తీసుకునేటప్పుడు కొంచెంగా వాటర్ సిప్ చేసుకొని ప్రశాంతంగా ట్రెక్కింగ్ చేసుకుంటే బెటర్. బికాజ్ మేము ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు మేమైతే ఆల్మోస్ట్ ఒక 3 liters వరకు వాటర్ క్యారీ చేసాము ఇద్దరం కలిపి. బట్ దారిలో ఉన్న వాళ్ళు చాలా మంది క్యారీ చేయలేదు, మమ్మల్ని వాటర్ అడిగారు అనమాట. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు క్యారీ. సో మేము కూడా షేర్ చేసుకున్నాము. బట్ అగైన్ మీరు వస్తే వాటర్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. అలానే ఇంకా లైట్ స్నాక్స్ ఏమైనా బనానా కానీ, ఒక పీస్ ఆఫ్ డార్క్ చాక్లెట్ కానీ, ఎనర్జీ కోసం అనమాట. సో మధ్యలో మన షుగర్ డౌన్ అవుతూ ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి కదా. సో కొంచెం క్విక్ రిఫ్రెషింగ్ కోసం సో లైట్ స్నాక్స్ ఏమైనా తీసుకురావడం మంచిది. అలానే స్కార్ఫ్, మనం ఎలానూ జాకెట్స్ అవన్నీ వేసుకుంటాము, బట్ మన హెడ్ కవర్ అవ్వడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో క్యాప్స్ కానీ అలాంటివి ఏమైనా తెచ్చుకుంటే బెటర్. టార్చ్ లైట్ కానీ, హెడ్ ల్యాంప్ కానీ ఇంపార్టెంట్. మనం సన్ రైజ్ ట్రెక్ అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తాం కదా చీకట్లోని. సో మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన హెడ్ ల్యాంప్ కానీ, టార్చ్ లైట్ కానీ, ఈవెన్ ఫోన్ లైట్ కూడా బాగానే ఉంటుంది. పవర్ బ్యాంక్ అండ్ మాస్క్, ఒకవేళ మీకు కనుక కోల్డ్ ఎక్కువ టాలరేట్ చేయలేకపోతున్నారంటే మాస్క్ పెట్టుకుంటే కొంచెం వార్మ్ ఎయిర్ అనేది
లోపలికి వెళ్తూ ఉంటుంది. అలానే ఒక మంచి ట్రెక్కింగ్ షూస్ కూడా ఇంపార్టెంట్. మేము మాట్లాడుతూనే ఒక హాఫ్ వే వరకు వచ్చేసాము. ఇప్పుడే సన్ రైజ్ కూడా అయిపోయింది. మేమైతే సన్ రైజ్ మిస్ అయిపోయాము. అరణ్య విహార్లో స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు 6 to 11 అని చెప్పి స్లాట్ ఉంది. యాక్చువల్లీ నేను చాలా వీడియోస్ చూసానండి స్కందగిరి రావడానికి ముందు. అందరూ సన్ రైజ్ ట్రెక్ అనే చెప్పారు. బట్ ఏ టైంకి స్టార్ట్ అవ్వాలి ఏంటి ఏమీ మెన్షన్ చేయలేదు. మేము అనుకున్నాం మేము ఎర్లీగా వస్తే మమ్మల్ని అలో చేయరేమో అని చెప్పి. బికాస్ కోవిడ్ తర్వాత రెస్ట్రిక్షన్స్ చాలా పెరిగిపోయాయి. సో 6 to 11 స్లాట్ అంటే మనకి ఆ 5:36 టైంలోనే అలో చేస్తారేమో అనుకున్నాము. బట్ ఎనీవే మేము ఒక అరగంట ముందే వెళ్ళాము. మా ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యేసరికి 5:15 అయింది. సో మేమైతే అనుకున్నాం సన్ రైజ్ మిస్ అయిపోయినా పర్వాలేదు, వి విల్ ఎంజాయ్ ఆ ట్రెక్ అని చెప్పి. సో సగం దూరం వచ్చేసరికి వ్యూ అయితే ఇలా ఉంది. సో గోల్డెన్ కలర్లో మనకి స్కై కనిపిస్తూ అండ్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న హిల్స్ నంది హిల్స్ అనమాట. బెంగళూరులో ఉన్న వాళ్ళందరికీ నంది హిల్స్ బాగానే తెలిసి ఉంటుంది, అందరూ వెళ్ళే ఉంటారని నేను అనుకుంటున్నాను. మేము కూడా నంది హిల్స్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము. సో మేమైతే ఇక్కడ నుంచి మా ట్రెక్ కంటిన్యూ చేస్తున్నాము. ఈ ట్రెక్ అయితే మోడరేట్ టు డిఫికల్ట్ అని చెప్పొచ్చు. చాలా స్టీప్గా ఉంటుంది. సో కొంచెం సున్నితంగా ఉన్న వాళ్ళైతే అవాయిడ్ చేయండి. కొద్దిగా ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఆర్ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఈ ట్రెక్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ బ్యాచ్ అందరితో కలిసి వస్తే ఇంకొంచెం ఎక్స్ట్రా ఫన్ కూడా చేయొచ్చు. మేము మేము వెళ్తున్నప్పుడే చాలా మంది ఫ్రెండ్స్ కలిసి సాంగ్స్ ప్లే చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. అండ్ మేము ఈ పాయింట్కి రీచ్ అయ్యేసరికి వీఆర్ ఫుల్లీ టైర్డ్. ఇక గివ్ అప్ ఇచ్చేద్దామా అన్నట్టు అనిపించింది. సో కొంచెం టైర్డ్ అయిపోయినప్పటికీ కూడా మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ వెళ్తే అచీవబులే. అండ్ చాలా బాగుంది. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. మేము లాస్ట్ టైం అంతర్గంగ అని చెప్పి ఒక కేవ్ ట్రెక్కింగ్కి వెళ్ళాము. సో దానికంటే కూడా ఇది కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. సో ఈ పాయింట్కి వచ్చాము అంటే ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే. సన్ రైజ్ కనిపిస్తూ నాకైతే ఈ ప్లేసే ఒక ఫైనల్ వ్యూ లాగా అనిపించింది. అంత బాగుంది. ఇక్కడితో ఆగిపోదాం కదా అన్నంత ఫీలింగ్ వచ్చింది. బట్ ఇక్కడ నుంచి ఒక 200-300 మీటర్సే అండి, పెద్ద దూరం ఏమి ఉండదు ఫైనల్కి. ఇక్కడ ఆగి కొంచెం బనానా తిని వాటర్ తాగి మా ఎనర్జీ స్టాకప్ చేసుకొని ఫైనల్లీ వెళ్ళిపోయాము. జిమ్ చేస్తున్న వాళ్ళైతే లెగ్ డే తర్వాత మాత్రం పొరపాటును కూడా రాకండి. లెట్ మీ షో యూ ద వ్యూ ఫస్ట్. ఫైనల్లీ స్కందగిరి టాప్ పాయింట్ అయితే రీచ్ అయిపోయాము. చాలా డిఫికల్ట్ ట్రెక్ ఇది. యాక్చువల్లీ మోడరేట్ టు డిఫికల్ట్ అని చెప్పొచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్ అండ్ డోంట్ అటెంప్ట్ దిస్. మా వారు అంటున్నారు అటెంప్ట్ చేయాల్సిందే అని చెప్పి. బట్ బిగినర్స్కి నేను అంత సజెస్ట్ చేయను. బట్ ఆల్రెడీ ట్రెక్కింగ్కి వెళ్ళి వస్తున్నారు అండ్ కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ ఉందంటే డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చు. సో ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయాము. వ్యూ ఇలా ఉంది. ఇట్స్ అమేజింగ్. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. బట్ ఫైనల్లీ చాలా హ్యాపీగా ఉంది. చాలాసేపు ట్రెక్ తర్వాత చాలా ట్రైల్స్ తర్వాత రీచ్ అయిపోయాము. వ్యూ అయితే మాత్రం వర్త్ ఇట్. అసలు వ్యూ చూసాక అసలు ఎంత కష్టపడి వచ్చామో అసలు ఏం గుర్తురాదు. సో మేము 5:15 కల్లా ట్రెక్ స్టార్ట్ చేసాము. 7:05కి అలా రీచ్ అయిపోయాము. మధ్యలో ఒక 10-15 మినిట్స్ అలా బ్రేక్ తీసుకుంటూ వచ్చామన్నమాట. వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ లో మనకి నంది హిల్స్ కనిపిస్తుంటాయి, ఇంకా చిన్న చిన్న హిల్స్. చిక్కబల్లాపూర్ ఈజ్ ఫుల్ ఆఫ్ హిల్స్. సో మీరు ఈ హిల్ నుండి అయితే అన్ని చూడొచ్చు. సో చిక్కబల్లాపూర్ డిస్ట్రిక్ట్ లో మనకి ఇది ఒక ట్రెక్కింగ్ ప్యారడైజ్ అని చెప్పొచ్చు. టోటల్ 8 కిలోమీటర్స్ అనమాట, బోత్ అప్ అండ్ డౌన్. 1350 మీటర్స్ హైట్ లో ఉంది. సో బెంగళూరు నుండి 70 కిలోమీటర్స్. సో చాలా దగ్గర అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద నియరెస్ట్ ట్రెక్స్ ఇది. అండ్ మోడరేట్ గా ఉంటుంది. అండ్ హెడ్ ల్యాంప్ కానీ టార్చ్ కానీ వచ్చేటప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇది ఒక సన్ రైజ్ ట్రెక్. సో 3:30కి అలా మీరు అట్లీస్ట్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి అంటే మీరు 3 o'clock కల్లా స్కందగిరిలో ఉండాలి. అండ్ చూసారా వ్యూ అయితే అమేజింగ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అసలు మేము ఈ వ్యూలోనే ఒక 45 మినిట్స్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసి మా ఎనర్జీ ఈ ప్లేస్ యొక్క ఎనర్జీ అంతా కూడా అబ్జార్బ్ చేసుకున్నాము. ఒక మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ వచ్చింది. సో 2026లో మాత్రం ఇలాంటి గెటేవేస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు.
ట్రెక్కింగ్ అనేది ఒక మ్యాజికల్ ఎక్స్‌పీరియన్స్ అనైతే నేను చెప్తానండి. ఈ ట్రెక్ స్టార్ట్ అవ్వడానికి మేము పొద్దున్నే 2 గంటలకి లేచాము. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంటి నుండి డ్రైవ్ చేసుకుంటూ స్కందగిరి స్టార్టింగ్ పాయింట్ అయితే రీచ్ అయ్యాము. 1 ½ అవర్స్ డ్రైవ్ ఉంటుంది. అసలు ట్రెక్కింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన ఫిజికల్ హెల్త్ మనం బూస్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ లైక్ ఎ గుడ్ కార్డియో అండ్ మన స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్ చెక్ చేసుకోవచ్చు. సో మంత్లీ వన్స్ అయినా ఒక ట్రెక్‌కి అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటే అండ్ మన మెంటల్ వెల్ బీయింగ్ కూడా బావుంటుంది. లైక్ మనం ఇంట్లో ఉంటే మన స్టేట్ ఆఫ్ మైండ్ వేరేలా ఉంటుంది. వర్క్ స్ట్రెస్ ఉంటుంది. నెక్స్ట్ ఏ పని చేయాలి? ఏ పని చేయాలి? అని చెప్పేసి. సో వన్స్ యూ కమ్ టు ట్రెక్కింగ్ మీరు అన్నీ మర్చిపోతారు. చాలా స్ట్రెస్ రిలీఫ్ అనమాట. ఒక మంచి సోషల్ కనెక్షన్ కూడా ఫార్మ్ చేసుకోవచ్చు. అండ్ నేచర్‌తో కనెక్టెడ్‌గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. ట్రెక్కింగ్ ఈజ్ అన్ యాక్టివిటీ నాట్ ఓన్లీ ఫర్ బాడీ బట్ ఫర్ మైండ్ యాజ్ వెల్. సో ఇప్పుడు లాస్ట్ క్లిప్‌లో మీరు చూసారు కదా! అక్కడ ఒక చిన్న ఫోర్ట్ టెంపుల్ లాగా ఉంది. శివుని టెంపుల్. ఆల్మోస్ట్ శిథిలావస్థలో ఉంది. స్కందగిరి ట్రెక్ ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాము. వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము 5:15 నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే రీచ్ అయ్యేసరికి 7:05, 7:10 అలా అయింది. సో ఇక్కడ కూడా పైన 2 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అండ్ వ్యూ లైక్ అసలు మేము సన్ రైజ్ మిస్ అయిపోయాము. సో యాక్చువల్లీ మాకు అరణ్య విహార్లో టికెట్ బుక్ చేసుకున్నప్పుడు 6 to 11 అని చెప్పి స్లాట్ చూపించింది. సో మేము ఓకే 5:30 అలా వస్తే సరిపోతుంది కదా అనుకున్నాము. బట్ స్టిల్ స్కందగిరి సన్ రైజ్ ట్రెక్ అని చెప్పి నేను యూట్యూబ్లో వాటిలో చూశాను. సో బెటర్ ఎందుకన్నా కొంచెం అర్లీగా వెళ్తే మంచిదని చెప్పి బట్ రీచ్ అయ్యేసరికి 5 అయిపోయింది. 3:15, 3:30 ఆ టైంలో స్టార్ట్ అయ్యాము అండ్ 5 అయిపోయింది. సో మీరు కనుక సన్ రైజ్ చూడాలి అనుకుంటే మాత్రం కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోండి. కనుక సన్ రైజ్ చూడాలి అనుకుంటే ఒక 4కి అయినా సరే ట్రెక్ స్టార్ట్ చేయాలి. సో దట్ మీరు పైకి రీచ్ అయ్యేసరికి ఒక 6 అలా అవుతుంది. మేము 5:15 స్టార్ట్ చేయడం వల్ల సన్ రైజ్ అయితే మిస్ అయిపోయాము. బట్ అగైన్ ఏదో ఫాస్ట్గా గాబర్గా ఎక్కి వచ్చేంత లేదన్నమాట. చాలా స్టీప్గా ఉంది. ఫుల్గా టైర్డ్ అయిపోతారు. లెగ్ డే గడ చేసిన వాళ్ళు అయితే ఒక 4 days రెస్ట్ తీసుకొని రండి. అండ్ ఇప్పుడు టైం అవుతుంది. సో ఇప్పుడు టైం అరౌండ్ 7:50 అవుతుంది. ఇప్పుడు మేము ట్రెక్ డౌన్ స్టార్ట్ చేస్తున్నాము. యాక్చువల్లీ లైట్ బ్రేక్ఫాస్ట్ లాగా ఏమైనా క్యారీ చేసుకోవచ్చు ఆర్ ఫ్రూట్స్ కానీ ఏమైనా లైట్గా తిన్నవి క్యారీ చేసుకో. ట్రెక్కింగ్ చాలా ఎర్లీగా స్టార్ట్ చేసాం కదా. సో వ్యూ అనేది చూపించలేకపోయాను. లైక్ ట్రైల్ అసలు ఎలా ఉంటుంది ఏంటి అంటే స్కందగిరి ట్రెక్ చూస్ చేసుకునే వాళ్ళకి ఒక ఐడియా ఇద్దామని చెప్పి ట్రై చేసాము. బట్ వీడియోస్ తీయలేకపోయాము. నైట్ టైం కదా వీడియో కూడా అంత బాగా క్యాప్చర్ అవ్వలేదు. సో ఇప్పుడు ట్రెక్ డౌన్ చేసేటప్పుడు ఐ విల్ ట్రై టు పుట్ ఫ్యూ బిట్స్ అండ్ పీసెస్ హియర్ అండ్ దేర్. సో ఇదైతే కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ హ్యావ్ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఇది మోడరేట్గా అనిపించవచ్చు. ఇఫ్ యూ ఆర్ ఎ బిగినర్స్ ఇది కొంచెం డిఫికల్ట్గా అయితే అనిపిస్తుంది. బట్ ఇట్ వాజ్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ హాలిడే సీజన్లో డెఫినెట్లీ ఈ స్కందగిరి ట్రెక్ అనేది విజిట్ చేయండి. స్కందగిరి అనే కాదు, మీరు ఏ ప్లేస్లో ఉంటారో ఆ దగ్గరలో ఉన్న ట్రెక్కింగ్ స్పాట్స్ అన్నీ విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. అండ్ వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. మైల్డ్ సన్. అసలు మంచిగా సన్లో ఈ చలిలో సోక్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. కొన్ని ట్రెక్స్ ట్రెక్ అప్ చేయడం ఎంత కష్టమో ట్రెక్ డౌన్ చేయడం కూడా అంతే కష్టం అనిపిస్తూ ఉంటుంది. స్కందగిరి ట్రెక్ కూడా అలాంటిదే. బట్ వన్ గుడ్ థింగ్ ఈజ్ ట్రెక్ డౌన్ చేసేటప్పుడు మనం అలిసిపోము. బట్ చాలా జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాల్సి వస్తుంది. అండ్ మన పాదాల మీద అవన్నీ బాగా కొంచెం ప్రెషర్ పడుతుంది అనమాట. అండ్ రూట్ అంతా కూడా స్టీప్గా అన్ఈవెన్గా ఫుల్ ఆఫ్ హార్డ్ రాక్స్తో ఉంటాయి. బట్ ఇక్కడ భయపడాల్సిన పని ఏమీ లేదు. నేను సన్ రైజ్ ట్రెక్ చీకట్లో మనం ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే స్టార్టింగ్లో కొంచెం భయం ఉండేది. బట్ మన ముందు చాలా మంది వెళ్తూ ఉంటారు. సో తెలియని ధైర్యం అనమాట. నేను భయం కంటే కూడా భయం మర్చిపోయి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇట్ వాజ్ రియల్లీ గుడ్. అండ్ ఇలాంటి సన్ రైజ్ ట్రెక్స్ ఇంకా అటెంప్ట్ చేయాలి అని చెప్పి ఉత్సాహం కూడా వచ్చింది. అండ్ ఇక్కడ మీరు రూట్ చూసినట్లయితే ఫుల్ ఆఫ్ రాక్స్ స్టీప్గా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా మనం దిగాలి. సో ట్రెక్ డౌన్ చేసేటప్పుడు. బట్ అలసట అయితే ఏమి ఉండదు. ట్రెక్ అప్ చేస్తున్నప్పుడు ఫుల్గా అలసిపోయాము. ఆల్మోస్ట్ 4-5 ప్లేసెస్లో మేము కొంచెం ఆగి వెళ్ళాము. ఓవరాల్గా తీసుకున్నట్లయితే మనం ట్రెక్కింగ్ చేయడానికి ఒక 2 hours, ట్రెక్ డౌన్ చేయడానికి ఒక 1 hour 15 minutes వరకు పడుతుంది. అండ్
ఇంటి నుండి రావడానికి ఒక 1.5 అవర్స్, వెళ్ళడానికి ఒక 2 అవర్స్ అట్లా వేసుకున్నా సరే, ఓవరాల్‌గా మనకి ఒక 6-7 అవర్స్‌లోని మనం ఈ ట్రెక్ అంతా కంప్లీట్ చేయొచ్చు. అండ్ బెంగుళూరు దగ్గరలో ఉన్న ట్రెక్స్‌లోని స్కందగిరి ట్రెక్ అతి దగ్గరనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇలా ట్రెక్స్‌కి వచ్చినప్పుడు ఇంపార్టెంట్ మనం కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, ట్రెక్కింగ్ చేసినప్పుడు గానీ, ట్రెక్ డౌన్ చేసినప్పుడు గానీ, ఫైనల్లీ మనం మన ఇంటికి రీచ్ అయినంత వరకు కూడా చాలా కేర్‌ఫుల్‌గా వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా అంతగా హెల్ప్ చేయలేరు. బికాజ్ ఎవ్రీవన్ హ్యాస్ టు డీల్ విత్ దట్ ఛాలెంజింగ్ రూట్స్ అండ్ ఆల్. సో, కాళ్ళు గానీ ఏమైనా బెనికింది అంటే ఇంక అక్కడ ఉండిపోవాల్సిందే తప్ప, సో, లేట్‌గా హెల్ప్ అనేది వస్తుంది. సో, మనం సెల్ఫ్ కేర్ అనేది ఇంపార్టెంట్. మనం జాగ్రత్తగా ఉండాలి. సో, ఎవరో మనకన్నా ముందు వెళ్ళిపోతున్నారని చెప్పి చేజ్ చేసి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే ఫోటోస్ అండ్ వీడియోస్ కోసం అని చెప్పేసి మనం మన సేఫ్టీని పక్కన పెట్టడం గానీ, ఇట్లాంటివి అస్సలు చేయకూడదు. మనం ఫస్ట్ సేఫ్‌గా, అలర్ట్‌గా ఉండాలి. అండ్ అప్పుడే మనం కూడా వేరే వాళ్ళకి ఒక హెల్ప్ చేయగలిగే సిట్యుయేషన్‌లో ఉంటాము. ఫైనల్లీ మేమైతే ఈ ట్రెక్‌ని చాలా ఎంజాయ్ చేశాము. అండ్ మేము ట్రెక్ డౌన్ చేస్తున్నప్పుడు కూడా పొగమంచు అయితే ఫుల్‌గా కమ్మేసింది. ఇది మేము ట్రెక్ డౌన్ చేస్తున్నప్పుడు అరౌండ్ 9:15 ఆ టైం అనమాట. ఆ టైంలో కూడా ఫుల్‌గా పొగమంచు కప్పేసింది. చూసారా? చాలా ఫోకస్ చేసి ట్రెక్ డౌన్ చేయాలి. సో, అక్కడే ఎనర్జీ అంతా అయిపోద్దనమాట. బట్ వన్ గుడ్ థింగ్ ఈజ్ ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఫుల్‌గా అలసిపోతాము. సో, ట్రెక్ డౌన్ చేసేటప్పుడు అంత అలసట అనిపించట్లేదు. బట్ కాళ్ళు, మోకాళ్ళు, పాదాలు అన్నిటి మీద ఫుల్ ప్రెషర్ ఉంటుంది. ఫోకస్ చేసుకుంటూ అడిగేయాలి. జారే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, ట్రెక్ డౌన్లో ఇదొక ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. కంటిన్యూ. ఫైనల్లీ మా స్కందగిరి ట్రెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు జస్ట్ శాండీ బ్లాగ్స్ ఫర్ మోర్ కాంటెంట్. బాయ్.